నమస్కారం కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. శ్రీవారిని దర్శించుకున్న సుప్రీంకోర్టు న్యాయమూర్తి జ్యోతి ముఖోపాధ్యాయ. దర్శన ఏర్పాట్లు చేసిన అధికారులు. వెల్లువెత్తుతున్న నిరసన, మద్యం షాపులు మాకొద్దంటున్న మహిళలు, నగరంలో మిన్నంటుతున్న ఆందోళనలు. ప్రభుత్వ పాఠశాల విద్యను పటిష్టం చేయాలి. విద్యా సదస్సులో ఎమ్మెల్సీ శ్రీనివాసులు రెడ్డి. శ్రీవారి భక్తుల సౌకర్యార్థం త్వరలో ఆన్లైన్లో 300 రూపాయల దర్శన టికెట్లను నమోదు చేసుకునేలా చర్యలు తీసుకోనున్నట్లు తిరుమల జేఈఓ శ్రీనివాసరాజు పేర్కొన్నారు. గురువారం ఆయన తిరుమలలో 300 రూపాయల దర్శన క్యూలైన్లలో తనిఖీలు నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆగస్టు 7వ తేదీన టికెట్ల మంజూరుకు సంబంధించిన సాఫ్ట్వేర్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుందని చెప్పారు. 15 రోజులకు ముందుగా 10,000 టికెట్లు, 5 రోజులకు ముందు 5,000, అదేవిధంగా ఒక్క రోజు ముందు 3,000 టికెట్లను ఆన్లైన్లో బుక్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నట్లు ఆయన వివరించారు. ఈ దర్శన్ కేంద్రాల్లో భక్తులకు టికెట్లను విక్రయిస్తారని తెలిపారు. సమయం ఆధారంగా జారీ చేసే ఈ టికెట్లను తీసుకున్న భక్తులు తప్పనిసరిగా నిర్ణీత సమయానికి దర్శనానికి హాజరు కావాల్సి ఉంటుందన్నారు. అన్ని క్యూ లైన్లలోకి కూడా అన్ని క్యూ వరుసలలోకి అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతోంది. అలా సెక్యూరిటీ చెక్ కాబడ్డ వాళ్ళు వైకుంఠం 1లోకి ఎంటర్ అయిన తర్వాత సమయ సందర్భం బట్టి కంపార్ట్మెంట్లో వేచి ఉండి మనము ఎలిఫెంట్ గేట్ ద్వారా స్వామివారిని దర్శించడానికి ఆలయంలోకి వెళ్ళడమా, ఒక్కొక్కసారి కంపార్ట్మెంట్లో వేచి ఉండవలసిన అవసరం లేకుండానే వైకుంఠం 1లోకి ఎంటర్ అవుతానే కారిడార్ల ద్వారా నేరుగా ఎలిఫెంట్ గేట్ ద్వారా వెళ్ళిపోవడము జరుగుతుంది. ఆ విధంగా మనము గంటకు 2,500 నుంచి 3,000 మందిని మనము ప్రత్యేక ప్రవేశ దర్శనం వాళ్ళని కొన్ని సూచించినటువంటి నిర్దేశించబడిన ఆ సమయాలలో మాత్రమే పంపించేటట్లు మన సామర్థ్యాన్ని పెంచుకుంటున్నాము. ఒక 7వ తారీఖు అంతా కూడా సాఫ్ట్వేర్ పూర్తి స్థాయిలో యూజర్ యాక్సెప్టెన్స్ టెస్ట్ అయిన తర్వాత బగ్స్ అంతా ఐడెంటిఫై చేసి పూర్తి కావడం ఇంకొక 7 రోజుల్లో పూర్తవుతుంది. 7 తర్వాత ఎప్పుడైనా సరే ఈఓ గారు సమయం చూసి వారు ప్రకటించడానికి అవకాశం ఉంటుంది. రక్షణ, ఇన్సూరెన్స్ రంగాలలో విదేశీ పెట్టుబడుల నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని ఎమ్మెల్సీ శ్రీనివాసులు రెడ్డి డిమాండ్ చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో గురువారం జరిగిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. భారతదేశంలో అత్యంత కీలకమైన రక్షణ, ఇన్సూరెన్స్ రంగాలలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెట్టడం దేశ సార్వభౌమత్వానికి గొడ్డలి పెట్టు వంటిదని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రపంచ దేశాలు ఈ విషయంలో ఆందోళన వ్యక్తం చేస్తున్నప్పటికీ నరేంద్ర మోడీ నాయకత్వంలోని ప్రభుత్వం మొండిగా వ్యవహరించడం శోచనీయమన్నారు. ఏడాదికి 10,000 కోట్ల నికర ఆదాయం కలిగిన ఇన్సూరెన్స్ రంగం ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు అందిస్తోందని చెప్పారు. ఇన్సూరెన్స్ సంస్థలు చేపట్టే ఆందోళనకు పూర్తి మద్దతు తెలియజేస్తున్నట్లు తెలిపారు. రక్షణ, ఇన్సూరెన్స్ రంగాలకు సంబంధించి రాజ్యసభలో ప్రవేశపెట్టనున్న బిల్లును ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఇన్సూరెన్స్ రంగంలో 49% పెంచడాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన డాక్టర్లను, లాయర్లను, మేధావులను ఈ సందర్భంగా అభినందిస్తున్నాం. మేము కూడా ఈ యొక్క కేంద్ర ఆర్థిక శాఖ మంత్రికి లేఖ రూపంలో రాయడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రపతికి కూడా మరొక లేఖ రూపంలో ఈ తీవ్రమైన దేశంలోని ఒక తీవ్ర సంచలనాన్ని అరికట్టవలసిన బాధ్యత కూడా మీ మీద ఉన్నది అని చెప్పి ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఆ బాధ్యతను మీరు తీసుకోవాలని చెప్పి కూడా ఇన్సూరెన్స్ రంగం తరఫున వారిని కోరుతున్నాము అని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తున్నాను. మిత్రుల తెనాలికి చెందిన తెదేపా శ్రేణులు చేపట్టిన పాదయాత్ర తిరుపతికి చేరుకుంది. చంద్రబాబు ప్రజలకు సమర్థవంతమైన పాలన అందించాలని టీడీపీ శ్రేణులు ఆకాంక్షించారు. జూలై 21వ తేదీ తెనాలి నుంచి ప్రారంభమైన టీడీపీ నాయకుల పాదయాత్ర గురువారం తిరుపతికి చేరుకుంది. అలిపిరి పాదాల మండపం వద్ద పూజలు నిర్వహించిన అనంతరం తిరుమలకు పాదయాత్రగా బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మీడియాతో మాట్లాడుతూ 9 ఏళ్ల చంద్రబాబు పాలనలో ప్రజలు సుభిక్షంగా ఉన్నారని పేర్కొన్నారు. అనంతరం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పరిపాలనా వ్యవస్థను అస్తవ్యస్తం చేసిందని విమర్శించారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ అఖండ విజయం సాధించి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారని, ఇది రాష్ట్ర ప్రజలకు శుభోదయం కానున్నదని వారు అభిప్రాయపడ్డారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో గడపాలని కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని వేడుకుంటున్నట్లు చెప్పారు. రైతుల విషయంలో కానివ్వండి, విద్యార్థుల విషయంలో కానివ్వండి, సామాన్య ప్రజల విషయంలో కానివ్వండి, రాష్ట్రాన్ని విడదీసే విషయంలో కానివ్వండి, అన్ని విషయాల్లో కూడా ఈ ప్రాంతానికి పూర్తిగా అన్యాయం చేసి కాంగ్రెస్ పార్టీ ఘోరంగా పరిపాలన సాగించింది. గతంలో పరిపాలన చంద్రబాబు నాయుడు గారు మంచి పరిపాలన అందించారు. మరలా కూడా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే ఎవరైతే మంచి చదువులు చదువుకున్నారో వాళ్ళందరూ కూడా గౌరవపదమైనటువంటి
స్థానాలు వస్తాయి, మంచి ఉద్యోగాలు వస్తాయి, రైతులు కూడా తల ఎత్తుకుని తిరిగేటటువంటి మంచి భవిష్యత్తు ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ఇస్తారనే ఉద్దేశంతో, ఒక నీతివంతమైన పరిపాలన ఈ ప్రాంతానికి ఇస్తారనే ఉద్దేశంతో మేమందరం కూడా మొక్కున్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ఉద్యోగ కార్మిక వ్యతిరేక విధానాలపై సంఘటితంగా ఉద్యమించాలని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి ఓబులేసు పిలుపునిచ్చారు. ఏపీ మెడికల్స్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రథమ మహాసభ గురువారం స్థానిక గంధమనేని శివయ్య కృష్ణారెడ్డి మెమోరియల్ భవన్ గురుమూర్తి సభా ప్రాంగణంలో జరిగింది. ఈ మహాసభలకు ఆంధ్రప్రదేశ్కు చెందిన 13 జిల్లాల నుంచి ప్రతినిధులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఓబులేసు ప్రసంగించారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం గద్దెనెక్కిన వెంటనే ఉద్యోగ కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తోందని విమర్శించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పారిశ్రామిక విధానాల చట్టం, ఇండియన్ ట్రేడ్ యూనియన్ చట్టం, కనీస వేతన చట్టం తదితర కీలకమైన చట్టాలకు సవరణలు తీసుకురావడమే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామని ఎన్నికల్లో వాగ్దానం చేసి అధికారంలోకి రాగానే కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ కార్మికులను తొలగిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వాల తప్పిదాల నుంచి ప్రజల దృష్టిని పక్కదారి పట్టించేందుకు విద్యుత్ సమస్య, నీటి సమస్య, ఫీజు రియంబర్స్మెంట్ వంటి సమస్యలను ఉద్దేశపూర్వకంగా సృష్టిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని ఆయన కోరారు. ఈ మహాసభలో బాలరాజు నాయుడు, సుబ్రహ్మణ్యం, శ్రీధర్, వీరాస్వామి, రమేష్ కుమార్, సరళమ్మ, వసుదేవ నాయుడు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలల విద్యను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్సీ శ్రీనివాసులరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. స్థానిక సత్యనారాయణపురం జిల్లా పరిషత్ పాఠశాలలో బడి పిలుస్తోంది కార్యక్రమంలో భాగంగా గురువారం విద్యా సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి సదస్సును ప్రారంభించారు. అనంతరం శ్రీనివాసులరెడ్డి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. విద్యా రేటు పెంచడానికి ప్రభుత్వం 20,000 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తోందన్నారు. తిరుపతి అర్బన్ పరిధిలో ఆర్వీఎం నివేదిక ప్రకారం 36 మంది విద్యార్థులు మధ్యలో చదువును ఆపేశారని చెప్పారు. విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించడం వల్ల బడి మానేసిన వారి సంఖ్య తగ్గిందన్నారు. ప్రస్తుతం 7 మంది మాత్రమే పాఠశాలలకు వెళ్లడం లేదని స్పష్టం చేశారు. జిల్లా వ్యాప్తంగా 8వ తరగతి చదువుతూ మధ్యలో బడి మానేసిన వారు 6.18% మంది ఉన్నారని తెలిపారు. వీరందరినీ బడిలో చేర్పించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్వీయు వీసీ ఆచార్య ఉదయగిరి రాజేంద్ర, డిఈఓ చంద్రయ్య, అన్న రామకృష్ణయ్య, గోపాల్ తదితరులు పాల్గొన్నారు. ఆగస్టు 31న జరిగే సామూహిక వినాయక నిమజ్జన కార్యక్రమానికి అవసరమైన వసతులు కల్పించాలని ఆర్డీఓ రంగయ్యను మహోత్సవ కమిటీ సభ్యులు కోరారు. గురువారం స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో తిరుపతి ఆర్డీఓ రంగయ్యను వినాయక మహోత్సవ కమిటీ సభ్యులు కలిసి వినతి పత్రం అందజేశారు. వీరి విజ్ఞప్తిపై స్పందించిన ఆర్డీఓ రంగయ్య వినాయక సాగర్లో వినాయక ప్రతిమల నిమజ్జనానికి తగిన ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు. చెరువులో వ్యర్థ పదార్థాలు తొలగించి చెత్తా చెదారాన్ని తొలగిస్తామని పేర్కొన్నారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్కు నివేదిక పంపుతామని తెలియజేశారు. ఆర్డీఓను కలిసిన వారిలో ఉత్సవ కమిటీ కన్వీనర్ సామంచి శ్రీనివాస్, భానుప్రకాష్ రెడ్డి, మాంగాటి గోపాల్ రెడ్డి, పసుపర్తి గోపీనాథ్, గూండాల గోపీనాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తిరుపతిలోని వినాయక సాగర్ చెరువు అనేది పూర్తిగా ముళ్ళ చెట్లు పెరిగిపోయి పొడికతో నిండి ఉందని, అలాగే ఈ బిల్డింగ్ మెటీరియల్ అంతా దాంట్లో డంప్ చేయడం మూలంగా వినాయక నిమజ్జనానికి ఆటంకం కలుగుతుందనే ఉద్దేశం మీద ఆ కమిటీ వారు వచ్చి రికమెండేషన్ ఇవ్వడం జరిగింది. ఈ విషయం మీద నేను కలెక్టర్ నివేదిక పంపుతాను. ఊరిలో ఉన్నటువంటి వేస్ట్ మెటీరియల్ అన్నీ తీసుకొని చక్కగా డంప్ చేస్తూ ఆ చెరువుని రోజు రోజుకి కుదింపు చేయడం జరిగింది. అంటే చిన్న చెరువు అయిపోతుంది. అందుకని మేము మొన్నటి నుంచి కమిషనర్ గారికి, టుడా వీసీ గారికి, ఆర్డీఓ గారికి ఈరోజు మధ్యాహ్నం కలెక్టర్ గారి దృష్టి కూడా తీసుకుపోతున్నాం. సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ప్రకారం ట్యాంకుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కానీ గత సంవత్సర కాలం మనం కానీ గమనించినట్లయితే దాదాపు 10-20 అడుగులు వారు చెరువులోకి రావడం జరిగింది అక్రమంగా. కాబట్టి ఈరోజు వెంటనే ఆర్డీఓ గారు
సానుకూలంగా స్పందించి మేము ఖచ్చితంగా దాన్ని పరిరక్షిస్తాం. దాని చుట్టూరు వాకింగ్ ట్రాక్ వేసి భవిష్యత్తులో ఎంక్రోచ్మెంట్స్ లేకుండా చేస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి నేను ఒకటే వినియోగించుకుంటే తిరుపతి ప్రజలకు దయచేసి ఆ వినాయక సాగర్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి దయచేసి వేస్ట్ మెటీరియల్ మీరు అక్కడ డంప్ చేయకుండా బయట ఏదైనా డంప్ చేసే విధంగా మీరు చూసుకోవాలని చెప్పి ఆల్టర్నేట్ చూసుకోవాలని చెప్పి మీ తరఫున వాళ్ళని విజ్ఞప్తి. పుత్తూరులోని కేకేసి ఇంజనీరింగ్ కళాశాలలో ప్రాంగణ ఎంపిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సంస్థ వైస్ చైర్మన్ నరసింహారావు పేర్కొన్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆగస్టు 2వ తేదీన కేకేసి కళాశాలలో క్యాంపస్ ఇంటర్వ్యూలు జరుగుతాయని చెప్పారు. బీటెక్ ఉత్తీర్ణులైన అభ్యర్థులు కార్యక్రమానికి హాజరు కావాలన్నారు. ఇంజనీరింగ్ విద్యార్థులే కాకుండా డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఇంగ్లీషు, తమిళం, తెలుగు భాషల్లో ప్రావీణ్యం సాధించిన అభ్యర్థులు పాల్గొనవచ్చని కోరారు. ఎంపికైన అభ్యర్థులకు వివిధ కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుందని వెల్లడించారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు శనివారం జరిగే ఎంపిక కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. ఈ మీడియా సమావేశంలో రవి, శరత్ కుమార్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులకు టాటా బిజినెస్ సర్వీస్ సపోర్ట్ వారి ఆధ్వర్యంలో టీసీఎస్ అనుబంధ సంస్థ ఇది. దీని ఆధ్వర్యంలో ప్రాంగణ ఎంపికలు నిర్వహిస్తున్నాము. ఇది ఇంజనీరింగ్ విద్యార్థులు కాకుండా ఏ డిగ్రీ చేసిన వాళ్ళకైనా అర్హత ఉంది. ప్రవేశ రుసుము ఏం పెట్టలేదండి మేము. అదేవిధంగా సెలక్షన్ ప్రొసీజర్ వచ్చి చాలా సింపుల్గా మన భాషా పరిజ్ఞానం మీదే ఆధారపడి ఉంటుంది. నివాసాల మధ్య ఏర్పాటు చేస్తున్న మద్యం దుకాణాన్ని రద్దు చేయాలని సాయినగర్ మహిళలు నిరవధిక రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. గురువారం సాయినగర్ పంచాయతీ మహిళలు చేపట్టిన దీక్షలకు పలు రాజకీయ పార్టీల నాయకులు మద్దతు ప్రకటించారు. వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు దీక్షా శిబిరం వద్దకు చేరుకుని మానవహారం నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం మహిళా సంఘం నాయకులు మాట్లాడుతూ సాయినగర్ పంచాయతీలో కూలి పనులు చేసుకుని జీవించే వారి సంఖ్య అధికంగా ఉందన్నారు. మద్యం దుకాణాన్ని పంచాయతీలో ఏర్పాటు చేయడం వల్ల యువత పక్కదోవ పట్టే అవకాశం ఉందని చెప్పారు. మహిళలు ఇళ్లలో నుంచి బయటకు రావాలంటే భయపడాల్సిన పరిస్థితులు ఏర్పడతాయని ఆవేదన వ్యక్తం చేశారు. సాయినగర్లో నివాసాల మధ్య మద్యం దుకాణం ఏర్పాటు చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ప్రభుత్వం తక్షణం స్పందించి మద్యం దుకాణాన్ని వేరొక చోట ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మద్యం షాపుల వల్ల అనేక ఇబ్బందులు అనేది జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ స్కూల్స్ ఎక్కువగా ఉండడం మూలాన పిల్లలకు ఇబ్బంది కలగడం, అంతేకాకుండా ఆడవాళ్ళ రోడ్డుపైన వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. వీటన్నింటినీ మద్యం షాపుల వలన అనేక చిన్నపిల్లల మధ్య ఎక్కడంటే అక్కడ తాగుబోతులు తాగి అక్కడ పడిపోవడం మూలాన వారు మాట్లాడే మాటలకు అందరూ చాలా వరకు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. సాయినగర్ ప్రజల ఇబ్బందులను తొలగించడానికి మద్యం షాపుల్ని తొలగించడం ఎంతో మంచిది. మాకు మద్యం షాప్ వద్దనేసి 4 రోజుల నుంచి మేము పోరాడుతూ ఉన్నాము. ఇంకా ఇప్పటికీ 4 రోజులు నిరాధార 4 రోజులు అయింది. నిన్న మంత్రి గారిని కూడా కలిసాము. మన హైదరాబాద్ పోయేసి మా ఆయన కూడా కలిశాడు రమణ గారు. నిన్న మంత్రి గారు కూడా మేము 50 మంది వేసి కలిసాము. మాకు తొలగిస్తామని మాట చెప్పాడు. ప్రభుత్వం దృష్టికి కూడా వెళ్ళిపోయింది. తొలగిస్తామనేసి మాకు మాట చెప్పాడు. ఈ వద్దు అందరు పిల్లలు కూడా స్కూల్ పిల్లల కాడి నుంచి పెద్దవాళ్ళ కాడి నుంచి అందరూ మద్దతుగా వచ్చారు. నాకు ఈ వద్దు కంపల్సరీగా తొలగించాలని. అనంతరం విద్యార్థులు మాట్లాడుతూ సాయినగర్లో ప్రజలు ప్రశాంతంగా జీవనం సాగిస్తున్నారని తెలిపారు. మద్యం దుకాణాలను ఏర్పాటు చేస్తే పాఠశాలకు ఆ దారి గుండా వెళ్లాలంటే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పారు. తక్షణం మద్యం దుకాణాన్ని రద్దు చేసి సాయినగర్ పంచాయతీకి త్రాగునీటి సదుపాయం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. మద్యం షాప్ వల్ల ఎంతో నష్టం కలుగుతుంది. ఇక్కడ గుళ్ళు పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ ఈ మద్యం షాప్ వలన వాళ్ళు ఎంతగానో నష్టపోతారు. మనము వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని ఈ యొక్క మద్యం షాప్ వల్ల వాళ్ళకి ఆరోగ్యం అనేది దెబ్బతింటుంది. వాళ్ళు ఎంతగానో నష్టపోతారు. విద్యార్థులకు ముఖ్యంగా మహిళలకు చాలా ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి వెంటనే త్వరగా కల్పించాలని దామినేడు ఇందిరమ్మ హౌసింగ్ కాలనీ వాసులకు శ్మశానం ఏర్పాటు చేయాలని కాలనీ వాసులు కోరారు. గురువారం తిరుపతి ఆర్డీఓ రంగయ్యను కలిసిన కాలనీ ప్రజలు ఈ మేరకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ పట్టణ శాశ్వత గృహ నిర్మాణ పథకం ద్వారా దామినేడులో నిర్మించిన హౌసింగ్ కాలనీలో సుమారు 3000 కుటుంబాలు నివసిస్తున్నట్లు చెప్పారు. 2009లో నిర్మించిన ఈ కాలనీకి ఇప్పటి వరకు శ్మశాన వాటిక లేకపోవడంతో స్థానిక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు చెప్పారు. ఉన్నతాధికారులు స్పందించి తమ కాలనీకి శ్మశానం ఏర్పాటు చేయాలని కోరారు. శ్మశాన వాటిక లేక ఎవరైనా అకస్మాత్తుగా చచ్చిపోతే వాళ్ళకి 10 కిలోమీటర్లు మోసుకొచ్చి తిరుపతిలో దాని క్రియలు చేయాల్సి పడుతూ ఉంది. కాబట్టి అక్కడ క్రిస్టియన్స్, ముస్లిమ్స్, హిందువులు 3 కులాలు ఉన్నారు.
3 కులాలకు 3 మతాలకు సరిపడు శ్మశాన వాటికని ఏర్పాటు చేసి పేద ప్రజలకి ఆదుకోవాలని ఈరోజు ఆర్డీఓ గారిని మేము అర్జీ సమర్పించుకున్నాము. అతను త్వరలోనే చూసి అరేంజ్ చేస్తామన్నారు. కాబట్టి వెంటనే మా కాలనీకి శ్మశాన వాటిక కేటాయించి న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. ద్విచక్ర వాహనం ట్రాక్టర్ ఢీకొన్న ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. తిరుచానూరు రోడ్లోని శిల్పారామం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. తిరుచానూరు పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. తిరుపతి ఎస్టీవీ నగర్కు చెందిన రామ్మూర్తి ద్విచక్ర వాహనంపై తిరుచానూరుకు బయలుదేరాడు. మార్కెట్ యార్డ్ వద్ద ట్రాక్టర్ను ఢీకొనడంతో వాహనం వెనుక చక్రం కింద పడ్డాడు. దీంతో రామ్మూర్తి అక్కడికక్కడే మృతి చెందాడు. తిరుచానూరు పోలీసులు కేసును నమోదు చేసి విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పంచనామా నిమిత్తం రుయా ఆసుపత్రికి తరలించారు. తిరుమలలోని వకులమాత పోటు నుంచి దట్టమైన పొగలు రావడంతో భక్తులు భయభ్రాంతులకు గురయ్యారు. శ్రీవారి ఆలయంలోని వకులమాత పోటులో అన్నప్రసాదాలు తయారు చేస్తారు. అన్నప్రసాదాల తయారీకి గ్యాస్ను కాకుండా కట్టెలను మాత్రమే వినియోగించడం ఆనవాయితీ. అయితే బుధవారం సాయంత్రం అన్నప్రసాదాల తయారీకి పచ్చి వంట చెరుకును వాడటంతో పొయ్యి నుంచి పొగలు వచ్చాయి. దీంతో భక్తులు భయాందోళన చెందారు. దీంతో పోటు వద్దకు తిరుమల జేఈఓ శ్రీనివాసరాజు చేరుకొని విషయాన్ని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పచ్చి కట్టెలను అంటించడం వల్ల వకులమాత పోటులో పొగలు వ్యాపించాయని చెప్పారు. భక్తులు భయపడాల్సిన అవసరం లేదని, సర్వసాధారణంగా పచ్చి కట్టెలను మండిస్తే పొగలు వస్తాయని తెలిపారు. అగ్ని ప్రమాదం లేదు, ఏమి లేదండి. తెలుగు భాషను మనం సరిగా ప్రయోగించక లేనిపోని పొగ వస్తుంది, సరిగా మండనప్పుడు పొగ వస్తుంది అంతే. దానికి అది పెద్ద విషయం ఏమున్నది. వాళ్ళు తెచ్చిన పచ్చి కట్టెలు ఎవ్రీ ఫ్రైడే తీసుకువచ్చి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇస్తారు. అన్నప్రసాదాలు తయారు చేసే వకులమాత యొక్క దీంట్లో ఆ వంటశాలలో దాని పోటుగా పిలవబడుతుంది. వకులమాత పోటు అంటాము. దాంట్లో మనము కొయ్యల ద్వారా మాత్రమే మండించాలి. ట్రెడిషనల్ ఇది. దాంట్లో కొద్దిగా ఎండిన కర్రలే కదా మనం మామూలుగా ఉపయోగిస్తాం. అప్పుడప్పుడు పచ్చి కట్టెలు కలిసినప్పుడు ఆ పచ్చి కట్టెలు డైరెక్ట్గా వాళ్ళు మండించడానికి ప్రయత్నం చేస్తే మండుకోకుండా పొగ వచ్చింది. అసలు అత్యంత సాధారణ, అందరి ఇళ్లల్లో జరిగే అత్యంత సాధారణ విషయం. మాకు చిమ్నీస్ అంతా ఉన్నాయి కాబట్టి పైకి అదే పొగ దట్టంగా వచ్చింది. ఆ పొగ లోపల మంట వల్ల వచ్చిన పొగ కాదు, మంట రాకపోవడం వల్ల వచ్చిన పొగ. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జ్యోతి ముఖోపాధ్యాయ దర్శించుకున్నారు. గురువారం ఉదయం విరామ సమయంలో ముఖోపాధ్యాయ కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారి ఆలయం వద్దకు చేరుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం అర్చకులు శ్రీవారి తీర్థ ప్రసాదాలను ఆయనకు అందజేశారు. తిరుపతి అర్బన్ ఎస్పీ గోపీనాథ్ జెట్టి బుధవారం శ్రీవారి సమక్షంలో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఇక్కడికి వచ్చేటువంటి యాత్రికులకి వారి భద్రత, వారి ప్రాపర్టీ కానివ్వండి, వాటన్నిటికి కూడా భద్రతకు సంబంధించినటువంటి అన్ని అంశాల మీద కూడా పటిష్టమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా బేసిక్ పోలీసింగ్, క్రైమ్ అగెనెస్ట్ ఉమెన్, చిల్డ్రన్, ఎల్డర్లీ పీపుల్, వీటన్నిటి మీద కూడా కాన్సన్ట్రేషన్ చేసి తిరుమల తిరుపతికి రాబోయే రోజుల్లో ఒక మంచి పేరు తీసుకురావడానికి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున నా వంతు కృషి నేను చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రాబోయే బ్రహ్మోత్సవాల్లో ఇంతకుముందు చాలా బ్రహ్మోత్సవాలు కూడా ఇక్కడ కండక్ట్ చేస్తున్నారు. వాటన్నిటిని స్టడీ చేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతము, జరగబోయేటువంటి ప్రదేశాలు, వివిధ రకాలైనటువంటి సేవలు, వాటన్నిటి మీద కూడా మా అధికారులందరితో కూడా చర్చించి తప్పకుండా ఇంతకుముందు జరిగినటువంటి బ్రహ్మోత్సవాలు ఏమైనా లోటుపాట్లు ఉన్నట్లయితే వాటన్నిటిని సరిచేసుకుంటూ పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాట్లు చేయడానికి అన్ని రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తాం. ప్రసూతి ఆసుపత్రి భవనాన్ని సిమ్స్కు కేటాయించడంపై ఎస్వి మెడికల్ కళాశాల విద్యార్థులు చేపట్టిన ఆందోళన 2వ రోజుకు చేరింది. పేద మహిళల కాన్పుల కోసం నిర్మించిన భవనాన్ని సిమ్స్కు కేటాయించడం చట్టవిరుద్ధమంటూ బెడికోలు గురువారం నగరంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రసూతి ఆసుపత్రి ముందు నిరసనకు దిగారు. అనంతరం మెడికోలు మాట్లాడుతూ ప్రసూతి భవనాన్ని సిమ్స్కు కేటాయిస్తూ జారీ చేసిన జీవో 78ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పేద మధ్యతరగతి మహిళల కాన్పుల కోసం కేంద్ర ప్రభుత్వం తిరుపతిలో అధునాతన సౌకర్యాలతో 300 పడకల నూతన ఆసుపత్రిని నిర్మించిందన్నారు. భవన నిర్మాణ పనులు పూర్తయిన తర్వాత భవనాన్ని సిమ్స్కు అప్పగించడం దారుణమన్నారు. తక్షణం జీవో 78ను రద్దు చేసి భవనాన్ని రుయా ఆసుపత్రికి అప్పగించాలని ప్రభుత్వాన్ని మెడికోలు కోరారు. వైద్యశాలకి
50 బెడ్లతో స్టార్ట్ చేసి ప్రస్తుతం 155 బెడ్లకు స్టార్ట్ అయింది. పాత ఎంపీ చింతామోహన్ గారి కృషి మేరకు మాకు 300 బెడెడ్ హాస్పిటల్ ఒకటి వచ్చింది కొత్తగా. ఆ బిల్డింగ్ అంతా రెడీ అయ్యింది. ఇక్కడ మా పేషెంట్ల యొక్క బాధలు అన్నీ తగ్గుతాయి అనుకునే తరుణంలో మే 8వ తేదీ గవర్నమెంట్ లేని టైంలో, రాష్ట్రపతి పాలన ఉన్న టైంలో జీవో నెంబర్ 78 అని ఒకటి ఇష్యూ చేసి దాని ప్రకారం ఈ కొత్తగా పేదల కోసం నిర్మించినటువంటి హాస్పిటల్ను సిమ్స్ యొక్క మెడికల్ కాలేజ్ కోసం కేటాయించడం జరగడమైంది. దీని ప్రకారం ఈ హాస్పిటల్ కనుక సిమ్స్ వాళ్ళకి కేటాయిస్తే సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్తో, ఎన్ఆర్హెచ్ఎం ఫండ్స్తో 100 కోట్లు పెట్టి కట్టిన బిల్డింగ్ని మాకే కేటాయిస్తే మా ప్రజలకు ఈ ప్రాబ్లమ్స్ అన్ని తగ్గుతాయి, మా పేషెంట్కి తగ్గుతాయని చెప్పి మేము కోరుకుంటున్నాం. శ్రీ వెంకటేశ్వర జూనియర్ కళాశాలలో మేనేజ్మెంట్ సీట్లను భర్తీ చేస్తున్నట్లు ఆ కళాశాల ప్రిన్సిపల్ రత్నరాజు పేర్కొన్నారు. గురువారం కళాశాల ప్రిన్సిపల్ ఛాంబర్లో ఆయన మీడియాతో మాట్లాడారు. జూన్ నెలలో మొదటి దఫ అడ్మిషన్లు నిర్వహించామని తెలిపారు. అదేవిధంగా జూలై 2వ వారంలో 2వ దఫ కౌన్సిలింగ్ చేపట్టామన్నారు. 12 విభాగాల్లో 621 సీట్లను భర్తీ చేసినట్లు ఆయన వెల్లడించారు. ఇంకా పలు విభాగాల్లో సీట్లు భర్తీ చేయాల్సి ఉందని చెప్పారు. మేనేజ్మెంట్ కోటా కింద హాస్టల్ వసతి పొందే అభ్యర్థులకు ఈ నెల 31న ఆఖరు గడువుగా నిర్ణయించామని తెలిపారు. 621 అడ్మిషన్లు అనేవి పూర్తి కావడం జరిగింది. హాస్టల్స్ సీట్లు కూడా మేనేజ్మెంట్ కాలేజ్ 2 కూడా ఇవ్వడం జరుగుతుంది. అవి కూడా ఈరోజు లాస్ట్ డేటు. ఈరోజు పూర్తిగా అడ్మిషన్లు అనేవి ముగించడం జరుగుతుంది. ఇంతవరకు అడ్మిషన్లు అయినటువంటి అడ్మిషన్లు మొత్తం 792 గాను 621 అడ్మిషన్లు అనేవి జరగడం జరిగింది. ఇంకా కొన్ని గ్రూపుల్లో అంటే ఎంపీసీ తెలుగు మీడియం, అట్లాగే హెచ్టీసీ జీహెచ్ గ్రూపుల్లో కొన్ని సీట్లు ఉన్నాయి. ఇవి పూర్తి కావాల్సి ఉంది. ఆర్టీసీ సంస్థలో పనిచేసే కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్సీ పీజే చంద్రశేఖరరావు డిమాండ్ చేశారు. గురువారం తిరుపతి సెంట్రల్ బస్టాండ్ ఆవరణలోని ఆర్టీసీ డిపో ఎదుట ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ చంద్రశేఖరరావు మాట్లాడుతూ ప్రజా రవాణా వ్యవస్థలో అత్యంత కీలకంగా పనిచేసే ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. సీసీఎస్లకు యాజమాన్యం చెల్లించాల్సిన బకాయిలను తక్షణం చెల్లించాలని పేర్కొన్నారు. పిల్లల చదువులు, కుటుంబ అవసరాల నిమిత్తం కార్మికుల జీతాల నుంచి నెలవారీ జమ చేయించుకుంటున్న మొత్తాన్ని సకాలంలో అందజేయకపోవడంతో కార్మికులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారని చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆర్టీసీ కార్మికుల సమస్యలపై స్పందించి పరిష్కరించాలని కోరారు. లేని పక్షంలో ఆగస్టు 2 నుంచి సమ్మె చేసేందుకు కార్మికులు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. కార్మికుల సమ్మెకు ఏఐటీసీ సంపూర్ణ మద్దతు తెలుపుతుందని స్పష్టం చేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో ఏఐటీసీ నగర అధ్యక్షులు మురళి, ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు ప్రకాష్, మురళి, శివ, అశోక్ బాబు తదితరులు పాల్గొన్నారు. ట్రాన్స్పోర్ట్ మంత్రి గారిని పిలిచి వారితో సంప్రదించి ఆర్టీసీకి ఇవ్వవలసినటువంటి డబ్బులు వెంటనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫు నుంచి ఇవ్వాలని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇదే విధంగా ఒక కొంత మొత్తం డబ్బు కాకపోయినా వెంటనే ఉన్నటువంటి లోన్లని క్లియర్ చేసేదానికి వీలైనటువంటి పద్ధతుల్లో అమౌంట్ని రిలీజ్ చేసేదానికి సూత్రప్రాయంగా తెలంగాణ ప్రభుత్వం ఆమోదించింది. మీరు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి ఆర్టీసీ ఎంప్లాయీస్ యొక్క రుణాలని, వాళ్ళ యొక్క లోన్స్ని చెల్లించేదానికి తగినటువంటి పద్ధతుల్లో మీరు కూడా డబ్బుని కట్టాలని చెప్పేసి వారికి స్పష్టంగా వివరించడం జరిగింది. ప్రాంతీయ విభేదాలు లేకుండా ఈ రాష్ట్రంలో విద్యను అభ్యసించే విద్యార్థులకు ఆ రాష్ట్ర ప్రభుత్వాలు ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించాలని ఏఎస్ఎఫ్ డిమాండ్ చేసింది. ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లింపు విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నిరంకుశ వైఖరిపై అఖిల భారత విద్యార్థి సమైక్య మండిపడింది. ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మను విద్యార్థులు దగ్ధం చేశారు. స్థానిక ఆర్డీఓ కార్యాలయం ఎదుట రోడ్డుపై బైఠాయించి కేసీఆర్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చదువుకునే ప్రతి విద్యార్థికి ఫీజు చెల్లించాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆ సంఘం జిల్లా సహాయ కార్యదర్శి మాధవ్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న ఆర్టికల్ 371D ప్రకారం 10 ఏళ్ల పాటు విద్యా సంస్థల్లో ఉమ్మడి ప్రవేశాలు కొనసాగించాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 36ను రద్దు చేయకుంటే విద్యార్థుల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని తెలంగాణ సీఎంను హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఎఫ్ నాయకులు నరేష్, శశి, మణికంఠన్, హరిబాబు తదితరులు పాల్గొన్నారు.
మరి తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో చదువుతున్నటువంటి విద్యార్థులకు 371 ప్రకారం 10 సంవత్సరాల పాటు మరి ఉమ్మడి ప్రవేశాలు నిర్వహిస్తూ మరి ఏ రాష్ట్రంలో చదివేటువంటి విద్యార్థులకు ఆ రాష్ట్ర ప్రభుత్వమే ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించాలని స్పష్టంగా పేర్కొనడం జరిగింది. మరి మన రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రాథమిక హక్కులు 15వ నిబంధనల ప్రకారం మరి ఒక విద్యార్థికి ప్రాంతీయ వివక్షత చూపి మరి ఫీజు రియంబర్స్మెంట్ విద్యా అవకాశాలు దూరం చేసేటువంటి అధికారం ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఎవరు ఇచ్చారని మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. తక్షణమే తెలంగాణ ప్రభుత్వం జారీ చేసినటువంటి జీవో నంబర్ 36ను రద్దు చేయకపోతే కేసీఆర్ కు విద్యార్థుల యొక్క ఆగ్రహావేశాలకు గురి కావాల్సి వస్తుంది. వినాయక నగర్ లో నివాసాల మధ్య ఏర్పాటు చేసిన మద్యం దుకాణాన్ని తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మహిళలు అడ్డుకున్నారు. రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం మహిళా సంఘాల నాయకురాలు మీడియాతో మాట్లాడారు. నివాసాల మధ్య మద్యం దుకాణాన్ని ఏర్పాటు చేయొద్దని పలుమార్లు నిర్మాణ పనులను అడ్డుకున్నా తిరిగి పనులు చేపడుతున్నారని ఆరోపించారు. వినాయక నగర్లో ఏర్పాటు చేసిన మద్యం దుకాణం వల్ల మహిళలకు రక్షణ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. దుకాణ ఏర్పాటు విషయాన్ని ఎమ్మెల్యే వెంకటరమణ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదన్నారు. ఎక్సైజ్ శాఖ నిబంధనలు విరుద్ధంగా మద్యం దుకాణాలకు అనుమతులు మంజూరు చేస్తూ ప్రజా జీవితాలను చెలగాటం ఆడుతోందని విమర్శించారు. మద్యం దుకాణాన్ని రద్దు చేయకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. ప్రభుత్వం స్పందించి వినాయక నగర్లో మద్యం దుకాణాన్ని రద్దు చేయాలని కోరారు. 20 రోజులుగా మేము ఇన్ఫార్మ్ చేసినా కూడా ఎమ్మెల్యే కానీ వేరే ఆఫీసర్స్ కానీ ఎవరు కానీ మాకు స్పందించడం లేదు. కాబట్టి ఏమన్నా జరగలేని పసిబిడ్డలతో పాటు ఎత్తుకొని మేము ఈదుల్లో నిలబడుకొని ఉన్నాము. ఇక్కడ చుట్టుపక్కల ఆడపిల్లలు చదువుకునే వాళ్ళు, స్కూల్కి వెళ్ళే ఆఫీసులకు వెళ్ళేవాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ఎవరైతే ఏమి స్పందించలేదు. ఆ రోజు ఎమ్మెల్యే గెలవక ముందు ఏమాట్లాడినాడు, మీరంతా నా సహోదరులు, మీకు ఏ సమస్య వచ్చినా నేను వస్తాను, మీ ఇంటికి కూడా వస్తాను, మీరు పెట్టే సద్దన్నం తింటాను, మీరు ఏం తింటారో నేను అది తింటాను అన్నాడు. ఆయన మేమేం పెడితే తినే కదా చూడలేదు. ఈ మద్యం షాపుల వాళ్ళకి కూడా పర్మిషన్ ఇచ్చేసి వాళ్ళకేమో మీరు పెట్టుకోండి, వాళ్ళు ఏం చేస్తారులే ఆడవాళ్ళు అని చెప్పినారు. మాకేమన్నాడు, మీరు కొట్టేయండమ్మా, తొలగించేయండి, ఒకవేళ కట్టేసినారంటే అక్రమంగా కట్టారంటే మీరు తొలగించేయండి అని మాకు చెప్పినారు. వినండి, మాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఇటు సైడ్ మున్సిపల్ ఆఫీసు, ఇటు సైడ్ వచ్చేసి మార్కెట్, నడిమిద్దల ఇండ్లు, ఇక్కడే ఒక 20 కుటుంబాలు ఉన్నాయి. మాకు చాలా ఇబ్బందిగా ఉంది. దయచేసి ఈ మద్యం దుకాణాన్ని ఎత్తివేయండి. 20 రోజుల నుంచి ఇక్కడ పోరాటం చేస్తున్నాము. ఏ ఒక్కరు మమ్మల్ని పట్టించుకోవడం లేదు. ఈ ఎండలో నిలబడుకుని ఉన్నాము. పసిపిల్లలు మొత్తం అందరము కూర్చొని ఉన్నాము. దయ ఉంచి మీరు ఒక్కసారి రండి, చూడండి. కమిషనర్ గారు, పోలీసులు మొత్తం చూడండి. మీరు ఎంతమంది ఇక్కడ ఉన్నామో మేము ఒక్కసారి మమ్మల్ని గమనించండి. ఇక్కడ గర్ల్ ఫ్రెండ్ బార్ ఉంది, పక్కన ఇంకొక బార్ కూడా ఉంది. మళ్ళీ కడుతున్నారు. ఇక్కడే కుటుంబాలు కూడా ఉన్నాయి. ఎలా బతకాలి ఇక్కడ? ఒక్కసారి ఆలోచించండి. ఎస్వీయు భౌతిక శాస్త్ర విభాగపు అధ్యాపకులు ఆచార్య బుద్ధుడు అనారోగ్యంతో మృతి చెందారు. పరిశోధన నిమిత్తం బెంగళూరుకు వెళ్లిన ప్రొఫెసర్ బుద్ధుడు బుధవారం గుండెపోటు రావడంతో ఆసుపత్రిలో చేరారు. ఛాతీ నొప్పి తీవ్రతరం కావడంతో ఆసుపత్రిలోనే బుద్ధుడు మృతి చెందారు. ప్రొఫెసర్ బుద్ధుడు 1978లో యంగ్ సైంటిస్ట్ అవార్డును అందుకున్నారు. 1980లో ఎస్వీయులో అధ్యాపకులుగా తన బోధనా జీవితాన్ని మొదలుపెట్టారు. వర్సిటీ వైస్ ప్రిన్సిపల్గా కూడా ఆయన బాధ్యతలు నిర్వర్తించారు. ప్రొఫెసర్ బుద్ధుడు అంత్యక్రియలు చెన్నారెడ్డి కాలనీలోని శ్మశాన వాటికలో గురువారం మధ్యాహ్నం 3 గంటలకు జరగనున్నాయి. రజక సంక్షేమానికి ప్రత్యేక నిధులు కేటాయించాలని సీఎంకు ఆ సంఘం అధ్యక్షుడు శ్రీనివాసులు విన్నవించారు. హైదరాబాద్లో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసి రజక సమస్యలపై వినతి పత్రం అందజేశారు. తిరుమలలోని శ్రీనివాస ధోబిఘాట్ కాంట్రాక్ట్ పద్ధతిని జిల్లాలోని రజక కుటుంబాలకు మాత్రమే కేటాయించాలని కోరారు. నాయి బ్రాహ్మణుల తరహాలో రజకులను కూడా ఉద్యోగులుగా గుర్తించి ఎస్టీ జాబితాలో చేర్చాలని సీఎంను కోరారు. ఇక తిరుమల సమాచారం. తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి ఉచిత దర్శనానికి 20 కంపార్ట్మెంట్లో భక్తులు వేచి ఉన్నారు. వీరికి 10 గంటల దర్శన సమయాన్ని కేటాయించారు. నడక మార్గాన శ్రీవారిని దర్శించుకునే భక్తులు 4 కంపార్ట్మెంట్లో వేచి ఉన్నారు. వీరికి 3 గంటల దర్శన సమయాన్ని కేటాయించారు. కాగా 300 రూపాయల శీఘ్ర దర్శనం టికెట్లను కొనసాగిస్తున్నారు. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు శుక్రవారం లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 28,340 రూపాయలు. 22 క్యారెట్ల నగల బంగారం 1 గ్రామ్ ధర 2,650 రూపాయలు. వెండి 1 కేజీ ధర 44,600 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రామ్ ధర 48 రూపాయల 30 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శ్రీవారిని దర్శించుకున్న సుప్రీంకోర్టు న్యాయమూర్తి జ్యోతి ముఖోపాధ్యాయ. దర్శన ఏర్పాట్లు చేసిన అధికారులు. వెల్లువెత్తు
వెల్లువెత్తుతున్న నిరసన, మద్యం షాపులు మాకొద్దంటున్న మహిళలు, నగరంలో మిన్నంటుతున్న ఆందోళనలు. ప్రభుత్వ పాఠశాల విద్యను పటిష్టం చేయాలి. విద్యా సదస్సులో ఎమ్మెల్సీ శ్రీనివాసులు రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.